జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అర్బన్ నక్సలైట్ల విషయంలో మన మోడీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఈ అర్బన్ నక్సలైట్లను మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమి చేయబోతుందో, ఈ దరిద్రాన్ని ఏ విధంగా వదిలించాలని చెప్పి చూస్తుందో అందరికంటే ముందుగా మేమే చాలాసార్లు చాలా వీడియోల్లో సూత్రప్రాయంగా చెప్పినాం. ఇప్పుడు చెప్పాలంటే అది కొంతవరకు నిజం అవుతుంది. సరిగ్గా మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే పని చేస్తుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, అర్బన్ నక్సలైట్లు అంటే నక్సలైట్ భావజాలాన్ని అనుసరించి నక్సలిజం యొక్క సిద్ధాంతాలను నగర ప్రాంతాలలో వ్యాపింపజేస్తూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్లే అర్బన్ నక్సలైట్లు. వీళ్ళు మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమై చారు మజుందార్ వంటి వారి భావజాలంతో నగరంలో విప్లవ కార్యకలాపాలు, రాజకీయ ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటారనమాట. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలయ్యి నగరాల వరకు విస్తరిస్తుంది. వీళ్ళు నక్సలిజం, మావోయిస్టు సిద్ధాంతాలను అనుసరిస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం లేదా విప్లవ మార్గాల ద్వారా ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలను తీసుకురావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నక్సలైట్లు అడవుల్లో ఉండి పోరాడితే ఈ అర్బన్ నక్సలైట్లు నగరాల్లో ఉంటూ రాజకీయ, సామాజిక, మేధోపరమైనటువంటి ప్రచారాల ద్వారా ఉద్యమాన్ని అంతా కూడా ముందుకు తీసుకొని పోతూ ఉంటారు. వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం, నిరసనలు, అలాగే రాజకీయ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉంటారనమాట. ఈ అర్బన్ నక్సలైట్లు మేధావుల రూపంలోను, ప్రొఫెసర్ల రూపంలోను, రాజకీయ విశ్లేషకుల రూపంలోను, కళాకారుల రూపంలోను, ఉద్యమకారుల రూపంలోను, ప్రజా సంఘాల రూపంలోను, మానవ హక్కుల సంఘాల కార్యకర్తల రూపంలో తిరుగుతూ ఉంటారు. అంటే ఏదో ఒక మూసిగేసుకొని తిరుగుతూ ఉంటారు. బుద్ధులు మాత్రం ఒకటే ఉంటాయి. వీళ్ళు చేసే పనల్లా ప్రజలను, అలాగే యువకులను తప్పుదారి పట్టించడమే. ఈ విప్లవం, ఉద్యమం, పోరాటం వీళ్ళ పెండాకుడంట యువకుల మనసులను చెడగొట్టి వాళ్ళను మావోయిస్టుల్లో చేరే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కానీ వీళ్ళు మాత్రం విదేశాల నుంచి వచ్చేటటువంటి ఫండ్స్తో ఇక్కడ దర్జాగా కాలం గడుపుతా, అన్ని రకాల సౌకర్యాలను పొందుతా, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారనమాట. అంటే బలైపోయేది ఎవరో బలైపోతూ ఉంటారు. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు మాత్రం జల్సాగా బతుకుతూ ఉంటారు. అర్థమైందా? సూటిగా చెప్పాలంటే వీళ్ళు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకాలన్నమాట. అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వీళ్ళ దరిద్రాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ఒక చక్కని ప్లాన్తో ముందుకొచ్చింది. ముందుగా ఈ మావోయిస్టులను నిర్మూలించి, మావోయిస్టులను పూర్తిగా తుదముట్టించి, ఆ తరువాత ఈ అర్బన్ నక్సలైట్లను ఏరిపారేయాలని చెప్పేసి ఒక ఆలోచనకైతే వచ్చింది. ఆ ఆలోచనకు కార్యరూపమే ఆపరేషన్ ఖగార్. ఈ ఆపరేషన్ ఖగార్ను 2024లో స్వయంగా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ప్రారంభించారు. అంతే, ఈ 20 నెలల సమయంలో కొన్ని వేల మంది నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. మరో 2000 మంది మావోయిస్టులను అరెస్టులు చేశారు. మరొక 500 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినారు. ఇక మిగిలినటువంటి మావోయిస్టులంతా కూడా జనవరి 1వ తారీఖున ప్రభుత్వం ముందు లొంగిపోయి ఉన్నారనమాట. అంటే ఈ మావోయిస్టుల పేడ దాదాపు విరడైపోయినట్టే. ఇక మావోయిస్టులను ఒక చూపు చూడడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల మీద కూడా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా ఈ అర్బన్ నక్సలైట్లను కూడా ఏరివేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతుంది. ఈ అర్బన్ నక్సలైట్లకు విదేశాల నుంచి భారీగా ఫండింగ్ అయితే వస్తూ ఉంటుంది. అర్థమైందా? మనీ లాండరింగ్ ద్వారా ఈ అర్బన్ నక్సలైట్లు ఈ నిధులన్నింటినీ కూడా పొందుతూ ఉంటారు. ఆ డబ్బులు తీసుకుని కదా ఇక్కడ ఈ విధంగా మరిగేది దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా ఇది నోటుకు వచ్చేట్టు మరుగుతూ ఉంటారు వీళ్ళు. తెలుసు కదా, మీరు కూడా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. దీంతో ఈ నెట్వర్క్ను కనిపెట్టేటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఈ మనీ లాండరింగ్ వ్యవస్థకు అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలో నిన్న ఒక్క రోజునే 92 కోట్ల రూపాయల అర్బన్ నక్సలైట్ల సొమ్మును మన కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా ఒక డజన్ మంది అర్బన్ నక్సలైట్లను అరెస్టులు కూడా చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అర్బన్ నక్సల్స్ యొక్క ఈ సమాచార యుద్ధ నెట్వర్క్ల పైన, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నెట్వర్క్ల పైన ఈ నియంత్రణను ఇప్పుడు కఠినతరం చేయడం ద్వారా వాళ్లకు నైతికంగా, అలాగే మానసికంగా
తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందన్నమాట. దేశాన్ని మార్చి 2026 నాటికి నక్సల్ రహితంగా మార్చాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా నక్సల్స్ యొక్క ఆర్థిక కార్యకలాపాలపైన ఇప్పుడు ఉక్కుపాదం మోపడానికి జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ ఒకటే 40 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు అదనంగా మరొక 40 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అంటూ ఉంటారు కదా, ఈ ఈడీ 12 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను జప్తు చేసింది. అంటే మొత్తం కలిపి 92 కోట్ల రూపాయలు అనమాట. ఈ ఏకకాల చర్య అర్బన్ నక్సల్స్కు తీవ్రమైనటువంటి నైతిక అలాగే మానసిక నష్టాన్ని కలిగించడంతో పాటు వాళ్ళ సమాచార యుద్ధ నెట్వర్క్లపైన నియంత్రణ అయితే బిగించిందనమాట. అంటే ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి ఈ చర్యలు కేవలం ఒక ట్రయల్ పార్ట్ మాత్రమే, అర్థమైందా? ఇక అసలు ఆట అయితే ముందుండదనమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ అర్బన్ నక్సలైట్లను బొక్కలో వేసి మక్కిలు ఎరగదనడానికి కొత్తగా ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం మరొక బిల్లును అయితే తీసుకొస్తుంది. ఈ బిల్లు ప్రకారం దేశ వ్యతిరేకంగా ఈ అర్బన్ నక్సలైట్లు ప్రవర్తిస్తే వాళ్లకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధించే విధంగా ఈ కొత్త చట్టాన్ని అయితే రూపొందించి ఉండారనమాట. అంటే వచ్చే సంవత్సరం ఈ అర్బన్ నక్సలైట్లకు మోత అయితే మోగిపోనున్నది. అది విషయం అయితే ఇక్కడ నా ఉద్దేశం ఒకటే, వీళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేసినారు అని చెప్పి తెలిసింది అనుకో, వాళ్ళని ఎందుకు 10 ఏళ్ళు లోపల కూర్చోబెట్టి వాళ్ళని ఎందుకు మేపాలా? అంటే ఆ ఖర్చు కూడా మళ్ళీ మందేనా? అంటే ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? దేశ ప్రజలపైనే కదా. ఎందుకు వాళ్ళని ఎందుకు పోషించాలా, ఎందుకు భరించాలా? ఏలా ఎత్తిపారు దొబ్బేదే అంతే. వీళ్ళకు ఇప్పుడు ఈ కమ్యూనిజం భావజాలం అంటే భలే ఇష్టం కదా వీళ్ళకు. ఇప్పుడు అది ఉండదు, అదేది నార్త్ కొరియా, ఆ కిమ్ ఉన్నాడు కదా, ఆయన పాలన ఎట్టయితే ఉండదు, ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే వీళ్ళ విషయంలో కూడా అలాంటి నిర్ణయాలే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన భావజాలమే కదా అది. అప్పుడు బాగా సెట్ అయిపోతుంది. ఎందుకు వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి వాళ్ళకు ముప్పుట్ల పెట్టి వాళ్ళు ఎందుకు మేపాలా? ఊరపందులు మేపినట్టు, అవునా కదా? దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా పనిచేస్తే వాడు ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ భాష అయినా, వాడు అబ్బా వాడు ఎవడైనా సరే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే అంతే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.